కొత్తిమీర కారంతో చేసిన వంకాయ అండి. ఇది రాయలసీమ సైడ్ చేసే వంకాయ తాలింపండి. అంతా నూనెలోనే మగ్గించి చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. వంకాయ చపాతి కానీ అన్నంకి కానీ చాలా బాగుంటుంది. రొట్టెకి చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. వంకాయ తాలింపు చేస్తున్నానండి పచ్చికారంతో. రాయలసీమ సైడ్ చేసే పద్ధతి. కొబ్బరి, పచ్చిమిరపకాయలండి. ముందుగా మిరపకాయలు వేయించుకోవాలి. కొంచెం మిరపకాయలు ఇప్పుడే వేయించుకుంటే తాలింపు అయినప్పుడు కూడా తొందరగా మగ్గించదు. మిరపకాయలు కొబ్బరి వేసేస్తానండి. కొబ్బరి వేసి వేయించుకోండి కొంచెంసేపు. ఇప్పుడు వేయించుకుంటే మనకి వంకాయ వేసినప్పుడు తొందరగా మగ్గిపోతుందండి కారము. ఇట్లా వేయించుకుంటే ఇది రాయలసీమ సైడ్ ఓన్లీ కొబ్బరి కారంతో చేస్తారు. ఆ విధంగా చేస్తున్నాను. వేస్తానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. స్టవ్ బంద్ చేసి కొంచెం చింతపండు కూడా వేస్తానండి. చింతపండు అండి. చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది. పోపు వేసుకుంటే కొంచెం నూనె వేసుకుంటే నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు కొంచెం నూనె కాకుండా వేసుకుంటే ఇంకో వేస్తానండి. అన్ని కారంలో మగ్గితే బాగుంటాయి. తొడిమలు కూడా వేస్తే చాలా బాగుంటాయి. బొడ్లు వంకాయ బొడ్లు వేస్తే చాలా బాగుంటాయి. అస్సలు నీళ్ళు పోయకుండా మగ్గించాలండి. ఫస్ట్ మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. టేస్ట్ వస్తుంది. వంకాయ అనేది ఊకే నీళ్ళు వేయకూడదండి కర్రీకి. ఇది మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. కొంచెం ఉప్పు నీళ్ళలో తరిగేసుకోండి. ముందే చేసేయాలండి. మనం వెజిటేబుల్ తెచ్చినప్పుడు ఫస్ట్ వంకాయలే చేసేయాలి. ఎందుకంటే ఖరాబ్ అవుతాయి. విత్తనాలు వచ్చినాయంటే వచ్చి ఖరాబ్ అయిపోతాయి. పెట్టేస్తానండి. మూత పెట్టేస్తే మగ్గుతుంది బాగా. తొందరగా మగ్గుతాయి వంకాయలు. ఇంత 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి. కిందివి మీదికి కలుపుతూ ఉండాలి. ఆ కడాయి బాగుందండి. చాలా మందం ఉంది. తొందరనండి కారము కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటుంది. ధనియాల ఫ్లేవర్ వస్తుంది. ధనియాలు వేయించకుండా కొత్తిమీర వేయాలి. చాలా బాగుంటుంది. అండి 2 స్పూన్లు పడుతుందండి. షుగర్ వేసుకోవాలండి. బ్యాలెన్స్ అవుతుంది. లేకుంటే కర్రీ అనేది ఒగరొగరు ఉంటుందండి. కొంచెం బ్యాలెన్స్ కోసం షుగర్ వేసుకోవాలి. ఈ ఆవిరి పడే మెత్తగా కావాలి. వంకాయ ఉన్న బొడ్లు వేయండి. ఎంత బాగుంటాయండి. పులుపు, కారం, ఉప్పు అన్నీ పడతాయి కదా. చాలా బాగుంటుంది. నాకు వంకాయ బొడ్లు అంటే చాలా ఇష్టం అండి. పెట్టేసుకోవాలి. ములో ఉడికితే అంత బాగుంటుందండి వంకాయ. వేసుకోవాలి పేస్ట్, మిర్చి పేస్ట్ ఇలా మెత్తగా వేసుకోవాలండి. చూడండి లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంత బాగున్నాయి చూడండి. వంకాయ అనేది మెత్తగా కాదనమాట. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చేస్తానండి. కొంచెం ఉప్పు వేస్తానండి. వంకాయల మీద ఉప్పు వేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేస్తే వంకాయలకు టేస్ట్ వస్తుంది. పసుపు, ఉప్పు వేస్తే మంచి కలర్ వస్తుంది. వంకాయలో ఉప్పు, పసుపు వేసి కలపండి. మంచి కలర్ వస్తుంది. వంకాయ అనేది ఉప్పు బట్టి టేస్ట్ వస్తుంది వంకాయలో. లేకుంటే సప్పగా ఉంటుంది వంకాయ. ఇంకా కొంచెంసేపు మగ్గిస్తానండి. నీళ్ళు వేయకుండా మగ్గిస్తున్నా కాబట్టి ఎంత బాగుంటుందో. మనం కారం వేసినప్పుడు మిక్సీలో కొంచెం కారం ఉంటుంది కదా, ఆ వాటర్ వేయాలండి కడిగి. అంతే, ఎక్కువ మనము వాటర్ వేయకూడదు. ఇది రాయలసీమ సైడ్ పద్ధతి అండి. మా సైడ్ అయితే అన్నిటికీ
నువ్వులు, పల్లీలు, ధనియాల పొడి అవి వేస్తారు. రాయలసీమ వంటలన్నీ ఎలా ఉంటాయంటే ఓన్లీ కొబ్బరితోనే చేస్తారు వాళ్ళు. తెలంగాణనేమో అన్నిటికీ కొబ్బరి ప్లస్ నువ్వులు ప్లస్ పల్లీలు అన్నిటికీ ఉండాలి. ఏ కర్రీ అయినా వాళ్ళు కొబ్బరి ఒకటి చేస్తారు కర్రీస్. టేస్ట్ అప్పుడు అవి బాగున్నాయి, ఇట్లా కూడా బాగుంటాయి కర్రీస్. చేసే విధానంలో చేస్తే అన్నీ బాగుంటాయండి. ఇప్పుడు కొద్దిగా మీడియం పెట్టుకోండి స్టవ్. 90% ఉడికిపోయిందండి. కొద్దిగా కొన్ని వంకాయలు కొంచెం లావున్నాయేమో, అవి ఉడకలేదు. ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు కారం వేసేస్తాను. కారం వేస్తే సరిగిపోతుంది. కారం అండి, కారం వేసి కలపాలండి. అది వేసిస్తాను. ఆయిల్ బయటికి రావాలండి, బాగా ఉడికి ఆయిల్ అనేది బయటికి రావాలి. పట్టేస్తాను, మగ్గుతుంది. పైన కొత్తిమీర వేస్తే మూత పెట్టేస్తే మగ్గుతుంది. అయిపోయిందండి వంకాయ. సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. అయిపోయింది, మొత్తం అయిపోయిందండి. మూత పెట్టేస్తే కొంచెంసేపు మగ్గుతుంది. మగ్గినాక స్టవ్ బంద్ చేస్తానండి. స్టవ్ బంద్ చేసి కొంచెం మూత పెట్టేస్తే లోపల బాగా మగ్గుతుంది. అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీయచ్చు. కొంచెం సేపు మగ్గాలండి. వంకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర కారంతో వంకాయ తానిపోయిందండి. ఎంత బాగుంది కదా. కొత్తిమీర కారం వేసి చేయండి. కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టుతో వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే వంకాయ, నూనెతోనే మగ్గించిన వంకాయ అండి. చాలా బాగుంటుంది. ఇది రాయలసీమ సైడ్ చేసే వంకాయ అండి. కొత్తిమీర కారంతో చేశాను. ఉంటానండి, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వండి.